కాశ్మీర్ బారాముల్లా జిల్లాలో యువకుడి మృతిని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు ఉధృతంగా మారడంతో పలుచోట్ల అధికారులు వరుసగా 5వ రోజు కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. కర్ఫ్యూతో ప్రజాజీవనం స్తంభించగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష పీడీపీ అసెంబ్లీలో ఆందోళనకు దిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ఉమర్ సర్కారు విఫలమైందని ధ్వజమెత్తింది. అటు వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలో సుమారు 400 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్లో నిశ్శబ్ద వాతావరణం రాజ్యమేలుతూనే ఉంది. 5వ రోజు కర్ఫ్యూ వాతావరణం కొనసాగడంతో ప్రజాజీవనానికి అంతరాయం తప్పలేదు. మంగళవారం బారాముల్లాలో సైన్యం కాల్పుల్లో యువకుడు చనిపోవడాన్ని, అఫ్జల్ గురుకు మరణశిక్ష అమలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రత్యేకవాదులు మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఫలితంగా శ్రీనగర్ సహా కాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూను కొనసాగించారు. ఫలితంగా ప్రజలు నిత్యావసరాలు కూడా లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలిటరీ, కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. పలుచోట్ల ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరినట్లు సమాచారం. కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో సుమారు 200 మందికి పైగా పౌరులు, 109 మంది పోలీసులు, 73 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. 18 వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారని చెప్పారు. కర్ఫ్యూ సెగ కాశ్మీర్ శాసనసభను తాకింది. వివిధ చోట్ల కర్ఫ్యూ విధించడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ అసెంబ్లీలో నిరసన చేపట్టింది. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో ఒమర్ అబ్దుల్లా సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తిన నేతలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. వెనక్కు వెళ్లిపోవాలని సూచించినా వారు వినకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం పాటించలేదని వెల్లడించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్లే పలుచోట్ల కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని మంత్రి సైఫుల్లా వెల్లడించారు. ఆందోళనకారులు చట్టాన్ని ఆధీనంలో తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.